ప్రభువులో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూద్దాం, సమయం దేవుని కేటాయిద్దాం. వీడియోలో పెట్టాం. చూస్తే ఇక్కడ చక్కని మాట మార్కు సువార్త 1:17 మనం కూడా మాట్లాడటం జరిగింది. మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నా వెంబడి రండి అని నేను పిలుస్తున్నాడు. చెప్పండి, ఎవరు పిలుస్తున్నాడు? నా వెంబడి రండి. చాలా మంచి మాట, చాలా మంచి అనుభవం. ఈరోజు ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, వాక్యపు లోతులు మనం గమనించగలిగితే, ప్రభు మనం పిలుస్తున్న పిలుపును వాళ్ళ మానవలోకం గ్రహించగలిగితే చాలా మంచి ఏర్పాటు. ఈరోజు నా వెంబడి రండి. ఇవాళ మనం ఎవరినన్నా ధైర్యంగా పిలవగలుగుతామా? పిలిచి వారికి కావాల్సినవని మనం సమకూర్చగలుగుతామా? మనం ఎవరినన్నా తిరిగి పోషించగలుగుతామా? సమస్తాన్ని పోషించగలిగిన వాడు. ఆయన వెంబడి వెళితే ప్రతి వారిని దీవించగలిగిన వాడు. ఆయన వెంబడి వెళితే ఖచ్చితమైన కాపుదలు ఇవ్వగలిగిన వాడు. ఆయన వెంబడి వెళితే రేపొద్దున రాబోయే నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో కూడా మనల్ని చేర్చగలిగిన సమర్థుడు అని నేను అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నారు, నా వెంబడి రండి. బాగుంది కదా? అందుకని ఎవరు వెంబడి వెళ్ళాలి మనం? అందుకని బ్రతుకాలం అంతా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పిలుపుని అందుకొని ఆయన్ని మనం వెంబడించగలిగితే, ఆ మాటలో మనం ఉండగలిగితే గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం. అందుకని మన వాక్యం రోజున వెంబడించుట, వెంబడించే వారికి ఉండవలసిన అర్హతలు, వెంబడించే వారికి కలిగే దీవెనలు, ఈ 3 అంశాలు చెప్తాను. నేను 3 చెబుతావా? మనం 2 చెప్పేసినట్టుండవుగా, మళ్ళీ చెప్తాను కనండి. వెంబడించుట, వెంబడించే వారికి కావాల్సిన అర్హతలు, వెంబడించే వారికి కలిగిన దీవెనలు. అవునా కదా? 3 అంశాలు చెప్తాను. మొదటగా ప్రభు మాటను అర్థం చేసుకునే ఆలోచన కలిగి ఆయన మాటను అంగీకరించి ఆయన వెంబడించగలిగితే గొప్ప ఆశీర్వాదం. అక్కడ శిష్యులు దేవుడు ఆహ్వానిస్తున్నప్పుడు వెంటనే వారంతా కూడా వెంటనే అంటండి. చాలా బాగుంది ఆ మాట. వెంటనే శిష్యులందరూ కూడా అక్కడ జాలర్లుగా మనకు కనపడుతున్నారు. తమ చేతుల్లో ఉన్న వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారంటండి. హల్లెలూయా. ఏం చేశారు? వెంటనే విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి వెంబడించవలసిన ప్రభువుని వెంబడించారు. వెంటనే చేశారు. మళ్ళీ ఆ పని వాళ్ళు నేను మాట అదే అన్నాను, వెంబడిస్తే నాకేమవుతుంది? వెంబడిస్తే నా పోషణ ఏమిటి? వెంబడిస్తే నా జీవనం ఏమిటి? రేపొద్దున నేను ఎలా పోషించబడాలి? నా స్థితిగతులు ఏమిటి? నా కుటుంబ పరిస్థితులు ఏమిటి? ఇవేమి వారు ఆలోచించాల. ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా ఆయన పిలవంగానే ఎవరు వెంబడించారు? ప్రభువుని వెంబడించారంటండి. హల్లెలూయా. అంటే మాటలు నమ్మారు, ప్రభువుని నమ్మారు. ఏమో నా సంగతి ఏదో దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా పెద్దగా వారి మధ్య పరిచయం లేకపోయినా కూడా ప్రభువుని మొదట పరిచయంలోనే ప్రభువుని అంత బాగా వారు నమ్మగలిగారు అంటే నిజంగా శిష్యులు కూడా అక్కడ మనం మెచ్చుకోవాలి తప్పనిసరిగా. హల్లెలూయా. అలాగే పాత నిబంధనలో నేను చెప్పాను, అబ్రాహాము లాంటి వారిని కూడా దేవుడు పిలిచినప్పుడు నన్ను వెంబడించయ్యా, బంధువులను, నీ సొంత దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు బ్రహ్మాండంగా అబ్రహాము దేవుని వెంబడించాడు. కొన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా దేవుని వెంబడించడం మాత్రం ఆయన మానుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, దేవుని వెంబడించడం మానుకోవాలా? బ్రతుకాలం అంతా చక్కగా దేవుడు వెంబడించాడు కనుక అబ్రహామును అంతకంతగా దేవుడు దీవించాడు. గొప్ప ధనవంతుని చేశాడు. అవునా కదా? ఆస్తిపరులను చేశాడు, ధనవంతుని చేశాడు, చక్కగా అనేకమైన జనములకు తండ్రిగా మార్చాడు. హల్లెలూయా. ఆ మాట అబ్రహాముతో దేవుడు అంటున్నప్పుడు, ఒక నలుసు కూడా లేదు. మనబోటి వాళ్ళం అయితే అనేక మంది జనములకు తండ్రి సంగతి దేవుడు ఎరుగయ్యా, ముందు నలుసు నాకు వద్దు, ఒక చిన్న నలుసు అన్న భార్య కడుపులో అయ్యని మనమైతే ఈ టైపులో ప్రార్థన చేసేవా. తనకి ఇంకా పిల్లలు కలుగక మనిపే, పిల్లలు లేక మనిపే అబ్రహామును దేవుని పిలిచిన పిలిపేంటో తెలుసా? అనేక మంది జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నమ్మాడు. అందుకని చాలాసార్లు నేను అంటాను, నిరీక్షణకు ఆధారం లేని రోజున కూడా అబ్రహాము దేవుడిని నమ్మారంట. నమ్మిన నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడిందని వాళ్ళ 100కి 100 పాళ్ళు అది ఆధారం చేసుకొని అలా బ్రతుకాలం అంతా దేవుని వెంబడించాడు కనుక కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కొంతకాలం జరుగుబాటు లేకపోయినా, కష్టాలు వచ్చినా, గుడారాల్లో ఉండాల్సి వచ్చినా దేవుని వెంబడించడం మాత్రం మానుకోవాలి. అవునా కదా? వాళ్ళ దేవుని బిడ్డలైన మనందరి జీవితాల్లో అట్టి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండగలిగితే, ఆ ప్రకారం ప్రభువుని మనం వెంబడించగలిగితే మనకే దేవుడు తోడై ఉంటాడు. ఈ దేవుని వెంబడించే విషయంలో కొంచెం కష్టం రావచ్చు, దేవుని వెంబడించే విషయంలో కొంచెం పస్తుండాల్సి రావచ్చు, దేవుని వెంబడించే విషయంలో కాస్త నిందలు, అవమానాలు రావచ్చు, దేవుని వెంబడించడంలో కాస్త ఇరుకులు, ఇబ్బందులు కలగొచ్చు. అవి శాశ్వతం కాదు. దేవుని కృప శాశ్వతం. హల్లెలూయా. ఇవి తాత్కాలికమే.
వాళ్ళ అబ్రహాము దేవుని వెంబడించిన వారందరి జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి. తాత్కాలికమే, కొద్ది కాలమే, కొంచెము కాలం వారు శ్రమ పడిన పిమ్మట దేవుడే వారిని గొప్పవారిని చేశాడు. కారణం ఏమిటంటే వారు ఏ స్థితిగతుల్లో కూడా దేవుని వెంబడించడం మానుకోలేదంటే. హల్లెలూయా. అందుకని మనం కూడా ఆ రీతిగా దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. అబ్రహాం వెంబడించారు, శిష్యులైన వారు వెంబడిస్తే శిష్యులకి కడవరకు దేవుని తోడున్నారు. బ్రహ్మాండంగా దేవుని వారిని వాడుకున్నాడు. లేఖనాలు చూశాను, ఎలీషా లాంటి వారిని కూడా చూస్తే యవన కాలంలో తన పని తాను చేసుకుంటాను ఎలీషాని దేవుడే కనుగొని. ఎవరు కనుగొన్నారు? దావీదుని ఎవరు కనుగొన్నారు? దేవుడే కనుగొని. ఆ విధంగా దావీదింటికేమో సమూయేలును పంపించాడు, ఏలియా దగ్గరికేమో ఎలీషా దగ్గరికేమో సేవకుడైన ఏలియాను పంపించి, అవునా కదా, కోరుకొని ఆ మాట ఎంత బాగుంది చూడండి. కోరుకొని దేవుడే తన ప్రవక్తల చేత వర్తమానం పంపినప్పుడు వెంటనే అక్కడ దావీదు కానీ ఇక్కడ ఎలీషా కానీ మాటకు లోబడి, ఎవరికి లోబడ్డారు? దేవుని మాటకు లోబడి దేవుని నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వారు కూడా దేవుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. దావీదు సంగతి మనకు తెలుసు, ఎంత బాగా వెంబడించాడు. బ్రతుకాలం అంతా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా దేవుని వెంబడించాడు. దేవుని వెంబడించటంలో వెనుకడుగు వేయలే. దేవుని వెంబడించే విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా, సౌలు ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పారిపోవలసి వచ్చి అరణ్యాల పట్టు తిరుగుతున్నప్పుడు కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలా. చెప్పండి, దేవుని మాత్రం. హల్లెలూయా. అట్లాంటి దావీదు మనకు ఆదర్శం, అట్లాంటి అబ్రహాం మనకు ఆదర్శం, అట్లాంటి ఎలీషా పొలాన్ని వదిలిపెట్టాడు, పనిని వదిలిపెట్టాడు, అరకನ್ನು వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు, దేవుని వెంబడించాడు. అవునా కదా? ఉన్నారు అందరు ఇక్కడ? హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏదన్నా కాత బతకమన్నా పోయింది. ఇంకా కొంతమంది అట్టాగా చూస్తున్నారు. ఇట్ట ఈ హాళ్ళు స్తంభాలు, దేవుని ఆలయంలో నేను ఆ టైప్లో స్తంభాలు, ఈ హాళ్ళు స్తంభం అయిపోయాడు. కాబట్టి సహోదరు వాళ్ళ వాక్యాన్ని మన జీవితాలు గమనిస్తే వాళ్ళ ఎలీషా లాంటి వారిని కూడా నిజంగా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి నిజంగా మనం చూసాం. దేవుని వెంబడిస్తే దేవుడే చూసుకుంటాడు. అబ్రహాం దీవించిన దేవుడు, దావీదును రాజును చేసిన దేవుడు, ఎలీషాని 2 పాళ్ళు ఆత్మతో వాడుకున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. కారణం ఏమిటి? దేవుని వెంబడించారు. వాళ్ళు వెంబడించడంలో వెనుకడుగు వేయలేదు. మనం కూడా ప్రయాణం మొదలు పెట్టాము లేదా? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోయింది కదా, ప్రయాణం మొదలు పెట్టాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. పిలిచింది ఎవరు మనల్ని? దేవుడే. ప్రభు యేసుక్రీస్తు వారి పిలుపునందుకొని వాళ్ళ యేసుక్రీస్తు వాక్యం మనం విని ఆయన్ని మనం వెంబడిస్తున్నాం అన్న ప్రయాణం ఏదైతే ఉందో, మనము కూడా ఏ పరిస్థితులు వచ్చినా కూడా బలమైన తీర్మానం ఏంటంటే, నేను కూడా ప్రభువా నిన్నే వెంబడిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా ప్రభుని వెంబడించగలిగితే సదాకాలం ప్రభు మనకు తోడే ఉంటారు. ఒక రోజున యోహాను సువార్తలో బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు అంటాడు చక్కగా, అవునా, అదిగో అలా నడిచి వెళ్ళిపోతున్న యేసు వైపు చూపి ఇదిగో యేసు ప్రభు యోహాన్ గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు. శిష్యులు వస్తే వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నడిచి వెళ్ళిపోతున్న యేసు వైపు చూచి అదుగుదుగుదుగు నడిచి వెళ్ళిపోతున్నాడు చూసారా, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన లోక పాపములను మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఆయనను వెంబడించండి, మీకు రక్షణ కలుగుతున్నాడు. హల్లెలూయా. యోహాన్ గారు బ్రహ్మాండంగా దారి చూపించాడు. తన దగ్గరికి వచ్చిన వారిని ఎక్కడ పంపించాడు? యేసు వైపు చూపి ఆయన దగ్గరికి పంపించి అదుగుదుగు ఆయన్ని వెంబడించండి. ఎవరిని వెంబడించాలి? అందుకని రోజున బ్రహ్మాండమైన మాట చెప్పి అదుగుదుగు ఆయన వెంబడించండి, మీకు రక్షణ కలుగుద్ది. ఆయన వెంబడించండి, మీకు నిత్యజీవం దొరుకుద్ది. ఆయన వెంబడించండి, మీకు మేలు కలుగుద్ది. హల్లెలూయా అన్నట్టుగా వారికి దారి చూపిస్తే వారు కూడా వెంటనే అలా నడిచి వెళ్ళిపోతున్న మరి యేసు ప్రభును గబగబా వెళ్ళి కలుసుకొని, అయ్యా మరి నీ గురించి మేము విన్నాం, మరి యోహాన్ గారు ఇక్కడ మమ్మల్ని పంపించాడని చెప్పినప్పుడు ఆయన వారిని చేర్చుకొని శిష్యులుగా మలుచుకున్నాడంటే. హల్లెలూయా. అందుకని వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఆ ప్రకారం ప్రభువుని వెంబడించగలిగితే మనకు తెలుసు కదా, వాక్యంలో యేసే మనకు మార్గము, సత్యము, జీవము. ఆయన తప్ప నిత్య జీవం కలిగిన ఎవరు లేడు ఈ రోజుల్లో. కాబట్టి అందుకనే భక్తులైన వారు చాలా మంది మాట్లాడుకుంటే బోల్డ్ మంది అట్లా వెంబడించడంలో భక్తులు అందరూ భక్తులే. ప్రతి వారి జీవితంలో కూడా దేవుని వెంబడించారు కనుక వారు భక్తులు అయ్యారని నేను అంటాను. హల్లెలూయా. అందుకని మనం కూడా ఆ రీతికి వెంబడిద్దాం. అయితే వెంబడించే వారికి కావాల్సిన అర్హతలు ఏమిటి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే ఒక చక్కని మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా
ఏమండే ఈడు ఆడు అని కాదు, ఆస్తిపడ అందగాడ చదువు పాట ఏమున్నా సరే, ఏమి లేకపోయినా సరే, ఎవరైనా సరే, ఎట్టివారైనా సరే, వాడు స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలు ఎవరైనా సరే దేవుని వెంబడించగోరాలి అనుకున్నవాడంట కొన్ని అర్హతలు కావాలి. వెంబడించేవాడికి కొన్ని అర్హతలు కావాలి. వెంబడించే వారికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే ధనమో, అందమో, చందమో, లేకపోతే గొప్ప ఆటకాలం, పాటకాలం ఇవి దేవుడు చూడట్లా. దేవునికి కావాల్సిన అర్హత ఏంటంటే మొట్టమొదటి అర్హత తమను తాము ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. తనను తాను ఏం చేసుకోవాలి? అతను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే నేను చెప్పాను సూర్యకాలంలో మనం మాట్లాడుతూ, ఉపేక్షించుకోవడం వల్ల మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను దేవునికి సరిపోతున్నానా లేదా, నాలో ఆత్మఫలాలు ఉన్నాయా లేదా, శరీర కార్యాలు ఏదన్నా నాలో ఇంకా ఉన్నాయా అని మనకు మనం ఉపేక్షించుకోవటం, మనకు మనం పరిశీలన చేసుకోవటం. ఇప్పుడు అన్ని పరీక్షల కన్నా ఏముండవు స్వపరీక్ష మంచిది కదా. అన్ని పరీక్షల కన్నా ఏ పరీక్ష? స్వపరీక్ష. స్వపరీక్షలో ఏముండాలి అంటే నాలో ఎక్కడైనా కపటం ఉందా, నాలో ఎక్కడైనా మోసం ఉందా, నాలో ఎక్కడన్నా శరీర కార్యాలు ఉన్నాయా అని మనకు మనం స్వపరీక్ష చేసుకుని ఉపేక్షించుకొని మరి ఏదన్నా మనకు అనిపిస్తే, మనసు కనిపిస్తే మనకు మనమే వాటిని జాగ్రత్తగా తీసేసుకోగలిగితే ఆయనను వెంబడించడానికి సరిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన వెంబడించడానికి కావాల్సిన ఆ మొట్టమొదటి అర్హత ఏంటి అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మనకు మనమే స్వపరీక్ష చేసుకొని ఇదిగో పలానా ఉంది, పలానా ఉందని మనకు మనం తీసేసుకోగలిగితే. ఇప్పుడు సౌల్లో దురాత్మ దూరింది. సౌల్లో మరి చూసినప్పుడు దురాత్మ తోడటానికి కారణం ఏంటో గతంలో చెప్పాను. ఎందుకు కారణం? ఈర్ష్యా ద్వేషాలకు చోటిచ్చాడు కనుక దానికి చోటు దొరికింది. ఈర్ష్యా ద్వేషాలకి చోటిచ్చాడు కనుక అపవాదికి దురాత్మకి చోటు దొరికినట్టు లేఖనాలు చూసాం. నేను అంటాను, వాళ్ళ సౌలు తనకు తానే నేను ఎందుకు అనవసరంగా దావీదు మీద ఈర్ష్యపడాలి, నేను ఎందుకు అనవసరంగా అతని మీద అసూయపడాలని తనలో పుట్టిన ఈర్ష్యా ద్వేషం తనే చంపుకోగలిగాడు అనుకో, దేవుని ఆత్మ బలంగా అతని మీద పనిచేసేది. హల్లెలూయా. అని నేను ఎందుకు అంటున్నానంటే ఉపేక్షించుకోవటం అనేది మన చేతుల్లో ఉంది. ఉపేక్షించుకోవటం అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మళ్ళా నాకు రాజ్యానికి నాకు మేలు చేసిన దావీదుకి విషయం నాకెందుకు కోపం అనుకుని ఉంటే ఉండాలి. దావీదు మీద నాకెందుకు కోపం, పైగా దావీదు నాకు మేలు చేసాడే, నా రాజ్యానికి మేలు చేసాడే అనుకుంటే పోలా. అనుకుంటే అసలు ఏమైంది? అంతా పోయాయి, చరిత్రే మారేది, వ్యవహారం బాగుంది. సౌలు శుభ్రంగా సింహాసనం మీద ఇంకా చాలా కాలం పరిపాలన చేసేవాడు. అవునా? ఈర్ష్య, అసూయ, ద్వేషాలు చాలా ప్రమాదకరమైనవి, చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి అవి తీసేసుకోలేకపోయాడు, ఉపేక్షించుకోలేకపోయాడు, స్వపరీక్ష చేసుకోలేకపోయాడు. అందుకని సహోదరుడా, ప్రభువుని వెంబడించాలని ఆశపడుతున్న ప్రతి వారం కూడా ఆ జాగ్రత్త కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవునికి సరిపోతారు. హల్లెలూయా. అందుకని మొట్టమొదట ఎవడైనా సరే ప్రభువుని వెంబడించగోరువారంట తనను తాను ఉపేక్షించుకోవాలి. రెండో పని ఏం చేయాలి? తన సిలువనెత్తుకొని, హల్లెలూయా, సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువనెత్తుకొని వెంబడించాలి. ఈ రోజున నేను చాలాసార్లు మీతో అన్నాను, మన భారం మనం మోస్తూ దేవుని పని చేయాలి. 2 రకాల భారాలు ఉంటాయండి. కుటుంబ వ్యవస్థలోకి వెళ్తే కుటుంబ భారం ఒకటి ఉంటుంది. రెండోది వాళ్ళ సంఘంలో దేవుని పనులకు వచ్చినాక మరి సంఘ భారం, దేవుని భారం మన మీద ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డగా ఉన్న మన జీవితాల్లో సిలువ భారము, బాధ్యత మనం మోస్తూ దేవుని వెంబడించే ప్రతివాడు కూడా భారము, బాధ్యత మోస్తూ దేవుని పని చేస్తే దేవునికి సరిపోతా ఉంటాయి. హల్లెలూయా. అందుకని ఒకవేళ ఈ జంజాటాలు నా వల్ల కాదండి అని ఒకవేళ కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళదలుచుకోకపోతే వాడు పెళ్లి చేసుకోకూడదు. వాడు ఏం చేసుకోకూడదు? పెళ్లి చేసుకోకూడదు. శుభ్రంగా వాళ్ళు చక్కగా వాళ్ళ హోసన్న మినిస్ట్రీస్లో చక్కగా సేవ చేయడానికి ఇష్టం కలిగి అసలు తమ జీవితాన్ని సమర్పించిన వారు ఉండాలి ఈరోజు. హల్లెలూయా. రామాక పౌలు గారు అంటాడు, పౌలు గారు కూడా వివాహం చేసుకోలేదు. అవునా కదా? నిజంగా అన్నిటికన్నా శ్రేష్టం ఏంటంటే ఇలా ఉండటం. ఒకవేళ వివాహం చేసుకున్నావా కుటుంబానికి బద్ధుడివై ఉండాలన్నాడు. కుటుంబానికి ఏం కలిగి ఉండాలి? హల్లెలూయా. అందుకనే సహోదరుడా, సిలువనెత్తుకుని మోయటం అర్థం బాధ్యత, భారం. అది కుటుంబ బాధ్యతలోకి వస్తే కుటుంబ బాధ్యత, దేవుని బాధ్యత మోయాలి. లేదండి ఆ కుటుంబ బాధ్యత నాకు వద్దు, నేను ఒంటరిగా సేవకి వెళ్ళిపోతానని యేసన్న గారి లాగా వివాహం కోరుకోకుండా సేవలోకి వెళ్ళిపోతావా? బ్రహ్మాండం. సేవాభారం ఒకటే ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్ళిపో, దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఏదైనా మంచిదే, నీ ఇష్టం, నీ ప్రేరేపణ. ఒకవేళ ఈ బాధ్యతలోకి వస్తే ఇది కూడా చక్కగా మోస్తూ దేవుని పనిచేయాలి అని పౌలు గారు చెప్పినట్టుగా సహోదరుడా, ఎవడికి వాడు దేవుని వెంబడించగోరు వాడు శిలువ భారాన్ని మోస్తూ దేవుని పనిచేయాలి.
బాధ్యతలు మోస్తూ పనిచేయాలి ఈరోజు. హల్లెలూయా. అక్కడే మళ్ళీ చదవాలి. ఇందాక తను తాను తగ్గించుకోవాలనే మాట ఉండాలా. వెంబడించవలను. రక్షించుకుని వారు దాన్ని పోగొట్టుకును. హల్లెలూయా. దక్కించుకుంటాడని వాక్యం చూసి 4 మాటలు ఉన్నాయి అక్కడ. మొట్టమొదట మనల్ని తగ్గించుకోవాలి. వెంబడించేవాడు ప్రతివాడు కూడా తమను తాము ఏం చేసుకోవాలి? తమను తాము. హల్లెలూయా. ఎంత తగ్గింపు కలిగి ఉంటే అంతగా దేవుడు వాడుకోవడానికి అవకాశం. తగ్గించుకున్న వారు దేవుని చేత, హెచ్చించుకున్న వారు దేవుని చేతే అదైనా ఇదైనా. అందుకనే దేవుని వెంబడించాలని ఆశ ఉందా? కావాల్సింది ఒకటే, తగ్గింపు కావాలి. తను తాను తగ్గించుకున్న వారు సరిపోతారు. ఉపేక్షించుకొని స్వపరిశ చేసుకున్న వారు సరిపోతారు. 3వది శిలువ భారము, కుటుంబ భారం బాధ్యతగా మోసేవారు సరిపోతారు. 4వది ప్రాణమును లెక్క చేయక పనిచేసేవాడు సరిపోతాడు. హల్లెలూయా. అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఊనే పోగొట్టుకోమని చెప్పట్లా. అవసరమైతే ప్రాణానికి తెగించి దేవుని పని చేయాలి. అవసరమైతే ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, వర్షంలో పని చేయాల్సి వస్తుంది, ఎండలో పని చేయాల్సి వస్తుంది, చెమట్ల గారాల్సి వస్తుంది, అవునా, బురదలో నడవాల్సి వస్తుంది, లేకపోతే అవసరమైతే కొన్ని వనరులు వసతులు లేని కాడ నువ్వు పని చేయాల్సి వస్తుంది. దేనికైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఇలాగే ఉండాలండి, అన్ని శుభ్రంగా అమర్చితేనే దేవుని పని చేస్తా కాదు. ప్రాణమును లెక్క చేయక, ప్రాణానికి కాస్త ఒత్తిడి వచ్చినా కూడా దేవుని పని చేయాలి. హల్లెలూయా. అట్లాంటి వారు ప్రభు వెంబడించడానికి అర్హులు అంటాడు. ఇప్పుడు అందుకే నేను చెప్పిన 4 పాయింట్లు కూడా వెంబడించే వారికి కావాల్సిన అర్హతలు ఏంటంటే తమను తాము తగ్గించుకోవాలి. 2వది తమను తాము స్వపరిశ చేసుకుని ఉపేక్షించుకోవాలి. 3వది శిలువ భారం అంటే బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, దేవుని బాధ్యతలు భారం మోస్తూ దేవుని పనిచేయాలి. 4వది ప్రాణాన్ని లెక్క చేయక పనిచేయాలి. ఏ పరిస్థితుల్లో దేవుని పని చేయడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అప్పుడు సదాకాలం ప్రభుత్వడే ఉంటాడు. ప్రభు అంటారు అక్కడ చక్కని మాట, నువ్వు లెక్క చేయకుండా పనిచేయడానికి ఇష్టపడ్డావు అనుకో, దేవుని కొరకు అవసరమైతే దక్కించుకుంటావు అంటాడు. మనం దక్కించుకోవాలని తాపత్రయపడ్డాం అనుకో, పోగొట్టుకుంటా ఉంటాం. ఏంటది? ప్రాణం సంగతి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు కాస్త జాగ్రత్త కలిగి, ఇప్పుడు 2 విషయాలు నేను మాట్లాడాను. ఒకటి వెంబడించడానికి గురించి మాట్లాడాను. 2వది వెంబడించే వారికి కావలసిన అర్హతలు ఏంటో నేను మాట్లాడాను. వెంబడించే వారికి కలిగే దీవెనలు ఏంటో నేను చెప్పి నేను ముగిస్తాను. వెంబడించే వారికి కలిగిన దీవెనలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చూడండి చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా విలువైన మాట మీరు గమనించాలి. వెంబడిస్తే ఏమిటి? ప్రశ్న నిజమే. దేవుని వెంబడిస్తే నాకేమిటి? ఏమిటంటే ప్రభు చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆ వెంబడించే వారికి దేవుడిచ్చే ఆధిక్యతలు, దేవుడిచ్చే దీవెనలు, దేవుడు చేసే మేలు, అవి దేవుడు తప్ప ఎవరు చేయలేరు. నేను చెప్పేది ఇప్పుడు ఈరోజు. హల్లెలూయా. మొట్టమొదట ఆయన అంటున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మన ప్రభు లోకమునకు, ఆ విధంగా చీకటిని పారదోలటానికే ప్రభు వచ్చాడు ఈరోజు. మరలా చెప్తున్నాడు ఆయన, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. దేవునిని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా వెంబడించడానికి గురించి. ప్రభు అంటున్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడంటండి. హల్లెలూయా. చీకటి లేదు వాడికి, చీకట్లో నడవలేడు వాడు. ఎందుకంటే ప్రభువుని వెంబడిస్తున్నాం. ప్రభు వెలుగు కదా, ప్రభువుని వెంబడిస్తున్నాం. ప్రభు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆ లైట్ అనుకోండి, ఆయన స్వరూపమే లైట్ అనుకోండి. ఆయనతో పాటు నడుస్తుంటే వెలుగాక క్లారిటీ వచ్చిందా? లైట్ వేసాం, చీకటి పోయిందా లేదా? వేసే వెలుగు, ఆయనతో పాటు మనం ట్రావెల్ చేస్తున్నాం, ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఉన్న చాటు వెలుగే ఉంటుంది. ఇక మనం ఏదన్నా మన కర్మగాలి, ఆయనకు మనం దూరం అయితే తప్ప, వెలుగుకు దూరం మనమైతే తప్ప, వెలుగు దగ్గరగా ఉన్నంతకాలం, ప్రభువుకు దగ్గరగా ఉన్నంతకాలం, ప్రభువుని వెంబడిస్తున్నంతకాలం మనం వెలుగులోనే ఉంటాం. హల్లెలూయా. చీకటిలో నడవక జీవపు వెలుగులో వాడు ఉంటాడంటండి. హల్లెలూయా. ఒక మాట మీరు చెప్పాలి, చీకట్లో అసలు నడవగలుగుతామా అనేది ప్రశ్న. చీకట్లో అంటే ఏదో అక్కడక్కడ కనపడదు, ఏది కట్టికి చీకట్లో ఏమైనా కనపడుద్దా? చీకటి భయం కాదు, గాఢాంధకారం భయం కాదు,
చీకటి అపాయం కాదు. చీకట్లో అడుగు తీసి అడుగు వేయగలుగుతాం. ఇంట్లోనే జస్ట్ లేకుండానే ముందు ఎక్కడ చిచ్చు ఉంటుందో చూసుకుంటాం. ఈ మధ్య చక్కగా చేతి అమ్మడి ఫోన్లు ఉంటాయి కాబట్టి ఫోన్ పెట్టేసి చూసుకుంటాం. అవునా కాదు? సహోదరి సహోదరుడా, చీకటి మనం చూసినప్పుడు చాలా ప్రమాదకరం. ఏ పని చేయలేము మనం. ఏమంటారు చూడు, ఒక్క అడుగు వేయాలన్నా మనకి ఎదర ఏముందో. అందుకే నేను అంటున్నాను, ప్రభు అన్నమాట చాలా గొప్పది, మర్మంతో కూడిన మాట. నేను లోకమునకు వెలుగు అంటున్నాడు. లోకమునకు వెలుగు అంటే నేను దారి చూపిస్తాను. నన్ను మీరు పెట్టుకుంటే ఇప్పుడు వెలుగు దారి చూపించదు కదా. అలాగే వాళ్ళ యేసు ప్రభు మనకు లోకంలో దారి చూపిస్తాడు. హల్లెలూయా. ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఆ నడక ఎక్కడ అపాయం లేకుండా అడుగు ధైర్యంగా వేయగలుగుతాం. కనపడుతుంటే అడుగు ధైర్యంగా ముందుకు వేయగలుగుతాం. కనపడపోతే ఏమవుతాం? భయంగా ఉండదు, బెదురుగా ఉండదు. ముందు ఆ వెలుగు లైట్ ఏదైనా వేసుకునేదాకా ప్రమాదం. అందుకనే ప్రభు చెప్పిన మాటలు సత్యం అర్థం చేసుకొని, ఇవాళ ఈ చీకటే కాదండి, నేను చెప్పిన సామాన్యం ఈ చీకటే కాదు. వాళ్ళ అంధకారం ఉంది, అపవాది సాతాను వేసే అంధకారము. దానిలోకి మనం చిక్కించబడకుండా ప్రభుతో మనం ఉండగలిగితే అంధకారంలోకి దేవుడు మనం వెళ్ళలేకుండా నోటికి నోరుపాటు మనం కాచి కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చాలా భయంకరమైంది. వాడి శక్తి సామర్థ్యాన్ని వాడుకుండా మనుషులు ఈడ్చుకెళ్ళిపోద్దంట. కట్టిక చీకటి అన్నాడు వాక్యం, చీకటి బిలము అన్నాడు వాక్యం. తెలిసే మాటలు కట్టిక చీకటి బిలము. అక్కడ పళ్ళు కొరుకుటం, వేదన, రోదన తప్ప ఏమి ఉండదని చెప్పాడు. అవునా కదా? కట్టిక చీకట్లో నెట్టివేయమని కూడా ప్రభు చెప్పారు. అందుకనే సహోదరి రోజున ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని యేసును వెంబడించడం ఎంత గొప్ప తండ్రితో అర్థం చేసుకోవాలి. ప్రభువుని వెంబడించడం ఎంత గొప్ప తండ్రితో మనం అర్థం చేసుకొని వాళ్ళ నోటికి నోటిపాళ్ళు ఆయనతో మనం ట్రావెల్ చేయగలిగితే బ్రతుకాలం అంతా మన ప్రయాణం చక్కగా ఉంటుంది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం చక్కగా ఉంటుంది. నేను అంటాను, గమ్యస్థానము చేరు వరకు దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అంటే గమ్యస్థానం అంటే ఏంటి? ఆయన రాకడా మన పోకడా, లేకపోతే మన ఆత్మ రక్షణ. అవునా కదా? ఈ స్థానము లేకపోతే ఈ పరిస్థితులు మనం చేరేంత వరకు కూడా ఖచ్చితంగా మన ప్రభు మనకి సదాకాలం తోడే ఉంటాడు. హల్లెలూయా. మొదటి పాయింట్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒక మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం. నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుష్యులు పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించే వారికి దేవుడు ఇస్తున్న మరొక ఆధిక్యత ఏంటంటే మనుషులు పట్టు జాలర్లుగా. చెప్పండి, మనుషులు పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను. అనేక మంది ఆత్మను సంపాదించే వారికి నేను చేస్తాను. లేకపోతే అనేక మందిని మీరు రక్షణ మార్గం నడిపించే వారికి నేను చేస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత అండి రోజున. అలా మన ముందటి వారు కూడా ఆ వాక్యం విని వాళ్ళు బలపడి భద్రపరచబడి వాళ్ళు మనల్ని ఏ విధంగా రక్షించారో మనం కూడా దేవుని సువార్త లోకం ప్రకటించి కొన్ని ఆత్మలను మనం దేవుని చేతికి అప్పగించాలి. హల్లెలూయా. అందుకని వెంబడించేవారు ఈ పని చేయగలుగుతారు. ఎవరిని వెంబడించాలి మనం? దేవుని వెంబడించేవారిని దేవుడు అంటున్నాడు, మనుష్యులు పట్టు జాలరుగా నేను మిమ్మల్ని చేయబోతాను. 12వ అధ్యాయం 15వ వచనం చూస్తే మరొక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. యేసు తెలుసుకొని వెళ్ళిపోయి, చూడండి, బహుజనులు ఆయనను, ఆ మాట అండర్లైన్ చేయండి, బహుజనులు ఆయనను ఏం చేశారు? వాళ్ళు దేవుని వెంబడిస్తే ఎప్పటికైనా మనకు మేలే జరుగుతుంది. అవునా కదా? దేవుని వెంబడించిన వారికి మంచే జరుగుతుంది ఈరోజు. హల్లెలూయా. జన సమూహంలో చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన అందరినా కొందరినా, చెప్పండి, అందరినా కొందరినా, వెంబడించిన వారు అందరినీ కూడా ఆయన స్వస్థపరిచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం జరిగిందంటే ఒక రోజున సమాజ మందిరంలో ప్రభు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? సమాజ మందిరం ఇట్టాక చర్చ అనుకోండి. సమాజ మందిరంలో బోధ చేస్తున్నప్పుడు ఒక ఊచ చేయగలవాడు అప్పుడు కనపడ్డాడు. ఏ చెయ్యి? ఊచ చేయండి, మీకు తెలుసు కదా. ఒక చెయ్యి పుష్టిగా ఉండదు, ఒక చెయ్యి ఏమో సన్నగా పీలలాగా ఉంటుంది, బలహీనం అయిపోయింది, పని చేయట్లేదు అసలు. ఊచ చెయ్యి తిరిగి లేచి ఆ చేతితో ఏ పని చేయలేడు, స్వచ్ఛపడిపోయింది ఆ చెయ్యి స్వచ్ఛపడిపోయింది. ఆ పరిస్థితుల్లో ఊచ చేయగలిగిన ఒకడు అక్కడ కనపడ్డాడంట. వెంటనే వారంతా కూడా నేరం మోపాలని ఇక్కడ పరిచయం. ఇప్పుడు ఎప్పుడు యేసు ప్రభుతో పాటు ఏమండి ఉన్నారా మీరు మంచివాళ్ళమ్మా, మీరు అదిగా యేసు ప్రభుతో ఎప్పుడు కూడా సమాజంతో ప్రజలతో పాటు పరిచయాలు కూడా ఎప్పుడోసారి ఆయన తప్పు ఎతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నేను గతంలో 4 ప్రసంగాలు చేశాను పరిశీలన నీతి గురించి. అందుకని హెడ్డింగ్ ఏం పెట్టానంటే అక్కడ పరిశీలన నీతి మనకు వద్దయ్యా బాబు అని పెట్టాను. పరిశీలన నీతి మనకి ఎప్పటికీ హల్లెలూయా. ఎవరి నీతి కావాలంటే మన యేసయ్య నీతి మనకు కావాలి, దేవుడిచ్చే నీతి మనకు కావాలి. కాబట్టి అక్కడ వాక్యం చూసినప్పుడు పరిశీలన కూడా అక్కడ ఉండాలి. అక్కడ వాక్యం చూస్తే వారు ఆయన మీద నేరము మోపవల్లని, అంటే ఏం మోపాలా? ఇదే పని కదా, ఇంకో పని ఏం వచ్చింది? ఎవడో ఒకటి మీద నేరం మోపడం, ఎవడో ఒకటి మీద నిర్ణయించడం. ఈ పని తప్ప ఇంకో పని ఉంది పరిశీలనకి. అందుకనే ఆ నీతి మనలో రాకూడదని చెప్తున్నాను. ఎవరిలో కూడా మన జీవితాలు ఎదురుంటే మనం సహకరించుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునే వారికి మనం ఉండాలి తప్ప పైగా యేసు ప్రభు ఏదైనా కార్యం చేస్తే సంతోషపడాలి అవుతాడు. హల్లెలూయా. కానీ ఆ ఉద్దేశం వారిలో లేదు. నేరము మోపవలనని, ఏం మోపాలి? నేరం మోపవలనని విశ్రాంతి దినమును స్వస్థపరచడం న్యాయమా అని ఆయన అడిగారు. చదవండి అక్కడ, మీలో ఏ మనుషునికైనాను ఉండి గుంటలో దాన్ని మీరు హల్లెలూయా హల్లెలూయా ఓచ చేయగలవాడిని దేవుడు బాగు చేస్తుంటే వీళ్ళు అడుగుతున్నారు పరిచయం ఏమని, విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. పాత నిబంధనలు దేవుడి చట్టం ఏంటంటే విశ్రాంతి దినం ఏ పని చేయొద్దు అన్నాడని వీళ్ళ గోల. విశ్రాంతి దినం ఏ పని చేయొద్దంటే అర్థం అందనాలు. ఒక వ్యక్తిని బాగు చేయడం కూడా తప్పేనా? అది మంచిదే కదా. సరే, యేసు ఇందాక అదే పై హెడ్డింగ్లో నేరం మోపవల్లని, వారి ఉద్దేశం ఏమిటి? నేరం మోపవల్లని. సరే, కిందకు వచ్చినాక యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టాలని స్వస్థపరచడం న్యాయమా? విశ్రాంతి దినం మా తండ్రి అయిన మోషే ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పింది? నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరి ఆ ఓచ చేయగలివాడిని బాగు చేయటం మేము ఒప్పుకోం. విశ్రాంతి దినమున ఈ పని ఏ పని నువ్వు చేయకూడదు కదా. ఏ పని చేయొద్దని బయటకు నువ్వు చేయొద్దని. దేవుని పని చేయకుండా ఎట్లా? దేవుని సన్నిధికి వచ్చినాక దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, వాయించేవాడు వాయించాలి, పాడేవాడు పాడాలా, అవునా కదా? చప్పట్లు కొట్టేవాడు చప్పట్లు కొట్టాలి, అందరూ మనసుతో ఆత్మతో పాడి దేవుడిని మహింపరచాలి. అవసరమైతే ఎవడన్నా బలహీనంగా ఉంటే వారిని యేసుక్రీస్తు వారి పేరట స్వస్థపరచాలి. హల్లెలూయా, అవునా కదా? మంచి పనే కదా, తప్పనిసరిగా చేయాల్సిన పని కదా. అందుకని సహోదరుడా, యేసు ప్రభు వెంటనే ఎప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేస్తాడంటే మరొక ఉపమానం చెబుతాడు, ఎదురు వాళ్ళకి ప్రశ్న వేస్తాడు. యేసు ప్రభు ఇట్లయితే మరి దీనికి సమాధానం చెప్పండి అంటాడు, అవునా కాదా? సరే, ఆ మాటలు చెప్పి ఆయన అన్నాడు, మీలో ఏ మనుషునికైనా ఒక 100 గొర్రెలు ఉండి ఆ 100 గొర్రెల్లో విశ్రాంతి దినం, ఏ దినం? విశ్రాంతి దినం గుంటలో పడిపోయింది అనుకో, నీ గొర్రెను నువ్వు తెస్తావు, వదిలిపెట్టేస్తావా? గొర్రెను చేస్తావు, వదిలిపెడతావు. అక్కడే మళ్ళీ పరిశీలన, మళ్ళీ వాళ్ళ గొర్రె అనుకో వస్తే పీసు కూడా బానీరు, గడ్డి పరక కూడా బానీరు. వీళ్ళు ఆ బ్యాచ్ ఏంటది? గడ్డి పరక కూడా పానీని బ్యాచ్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీతులు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అందుకని సహోదరుడా, వాక్యం మనం చూసినప్పుడు ప్రభు అది అడిగాడు, మీలో ఎవరికైనా మరి ఆ విధంగా 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె గుంటలో పడిపోతే అమ్మో ఈరోజు విశ్రాంతిలో ఏ పని చేయొద్దు అన్నాడని గుంటలో సత్యం దాకా అట్టాగించి రేపు సోమవారం దాకా ఎదురు చూస్తావా? ఆనవాళ్ళు శనివారం అనుకోండి, తెల్లారం దాకా ఎదురు చూస్తావా? లేకపోతే అయ్యో జీవం పాపం నోరు లేని జీవం పైకి తెస్తావా? ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని ఏమనట్లేదమ్మా, అక్కడ హల్లెలూయా చదువమ్మా. అక్కడ గొర్రె కంటే అంటే దాని అర్థం ఏంటి? మీరు తెస్తారుగా మీ గొర్రె అయితే ఇందా చెప్పిన పైన బొచ్చు వదిలిపెట్టరు, మీరు గొర్రెని ఎందుకు వదిలిపెడతారు? మీరు అమ్మా అట్టాగే కొంచెం చెప్పట్లేదమ్మా ఆ విషయం. పరిచయమ్మా, మిమ్మల్ని కాదు, మీరు మంచివాళ్ళమ్మా. హల్లెలూయా. కాబట్టి గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు కదా. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మేలు చేయుట ధర్మమే అన్నాడు యేసయ్య. ఇందాక ఇందాకేమన్నారు? స్వస్థపరచడం న్యాయమా అని అడిగారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? మేలు చేయడం ధర్మమే అన్నాడు. సరిపోయిందా? చాలేదా? సరిపోద్ది, మాట చెబితే సరిపోద్ది. మాటతోనే అపవాదికే జవాబు చెప్పినాడు, ఎలా చెప్పలేడు అంటే. అపవాది ముమ్మారు కూడా వచ్చి శోధించినప్పుడు బ్రహ్మాండకి సమాధానం చెప్పాడు. ఇంకెక్కువ మాట్లాడుతూ 3 సార్లు సమాధానం చెప్పాడు. ఇంకెక్కువ వాగుతుంటే ముయ్యమంటాం. వాగుడు ఎక్కువైంది అనుకో ఏమంటాం? వాగుడు సరిపోతే కొంతవరకు భరిస్తాము, కొంతవరకు భరించి ఎక్కువ అయిపోయింది అనుకో ముయ్ అనాశ్వాస, లేదా వెనక్కి బొమ్మాల్సి వస్తుంది, ఇంకేదో అనాశ్వాస. సహోదరు హల్లెలూయా. మరి అందా తెచ్చుకోకూడదు, ఎవడు కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఒకసారి చెప్పాడు సరే, 2 సార్లు చెప్పాడు సరే, 3వ సారి చెప్పాడు, ఇంకా మాట్లాడిపోతుంటే సాతాను వెనక బాగదు అన్నాడు యేసయ్య. ఎప్పుడైతే ఆయన గద్దించాడో తోక ముడుచుకొని ఆయన పోయి
అది పోగానే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశారు. హల్లెలూయా. అప్పుడు సహోదరుడా, మన వాక్యాన్ని మన జీవితాల్లో మేలు చేయటం ధర్మమే అన్నాడు ఆయన. మేలు చేయటం. కాబట్టి ఆ మనుష్యుడు చదువుమ్మా, ఆ మనుషులతో ఇరటాగా వాగుతారులేగా, నువ్వు చేసాపోయా, నీకు అవసరం, ఆ సొమ్మేం పోయింది, బాగా కష్టం నీది, నేను కార్యం చేయవని నేను. దేవుడి కాడికి తెలుసు బాధ. ఇప్పుడు కష్టం, నీకు కష్టం ఉంది, ఈ చేతులు బాగున్నా ఇట్టగా వాగుతారు, కళ్ళు చేతులు బాగున్నాళ్ళు విమర్శించడానికి మనకు వస్తారు. కానీ వీడికి స్వస్థత కావాలి. నేనేమో చేయగలిగిన వాడు ఏసై అంటున్నాడు. ఏసై ఏమో స్వస్థపరచగలిగిన వాడు, వాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి. వాడు నమ్ముతున్నాడు ఈ గొడవలో మరి చేయకుండా వెళ్ళిపోతాడేమో అని ఎదురు చూస్తా ఈ పరిచయలు ఆడ దొరికారు దిక్కుమాలలో, ఈ పూట నన్ను బాగు చేయకుండా అడ్డం పడతారు అని ఆడు బాధపడుతున్నాడు. వందనాలమ్మ మీకు. అవునా కాదా? ఈ పూట ఏదన్నా వచ్చే తేడా వచ్చి ఈ ఏడావిడిలో, ఈ పరిచయలకు యేసు ప్రభు వచ్చిన ఏడావిడిలో నా చెయ్యి అక్కడ బాగు చేయకుండా వెళ్ళిపోతాడేమోనని పాపం అలాగే ఈలంక అలాగే చూస్తూ ఉంటాడు. సరే వాళ్ళతో మాట్లాడి యేసు ప్రభు వీడి తనకు చూసి నువ్వు చేసి ఆపోయా అన్నప్పుడు, అమ్మాయి నేను బతికాను బాబా, లేదుగా నువ్వు చేసా అన్నప్పుడు వెంటనే వాడు ఏం చేశాడంటే తన చేసి ఆపాడు. లేదుగా. పరిచయలు ఊరి పెద్దలు చెప్పండి. పరిచయలు ఇప్పుడు ఓచ చేయగలిగిన వాడు, అమ్మో ఆ ఊరి పెద్దలు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటని ఆయన చేసి ఆపంగా నేను జాంపితే నన్ను వాయిస్తారేమో వీళ్ళు, వాళ్ళు వాయిస్తే నాకేంటి, వాయించబోతారంటే వాళ్ళు ఏమన్నా ఆరుతారు తిరుగుతారు. వందనాలమ్మా. ఆరుతారా తిరుగుతారా? ఈయనైతే ఆచగలిగిన వాడు తెచ్చగలరు. వాళ్ళ సంగతి ఎవరి సంగతి? నా బాగు నాకు కావాలి, నా చేయి బాగు కూడా. నొప్పున్నాడు తెలుస్తుందమ్మా బాగు. మొన్న ఇదంతా నొప్పి వచ్చింది, 3 రోజులు పట్టీలు వేసుకొని తిరిగాను. వాక్యంలో కూడా తప్పలేదు కదా, ప్రతి వాళ్ళు అడగదు ఏమైంది వాక్యం చదువుతున్న వాక్యాన్ని చూడలేదు, ఫాస్ట్గా పట్టి కూటం అయిపోయిన తర్వాత కొంతమంది ఆరాట గలిలో దగ్గరికి వచ్చి ఏమైంది కొంచెం చిన్న బెనికిందలే, తగ్గిపోయిందలే. దేవుని మహాకృప నేనేం ప్రార్థన చేశానంటే, అయ్యా ఈ సమాధానం చెప్పలేకపోతే తగ్గించే ప్రభు, లేలుయా, ఈ సమాధానం చెప్పలేకపోతే తగ్గించే ప్రభు అంటే యేసు ప్రభు నా మరణానికి వెంటనే శుభ్రంగా తీసి అవతల పారేసి దేవుడు అద్భుతంగా స్వస్థ ఇచ్చాడు. లేలుయా. అట్లా సహోదరుడా, ఆ బాధ ఉన్నాడు తెలుసు స్వస్థత గురించి. ఎలా సొమ్మేమైంది ఖాళీ కూర్చొని మాట్లాడటానికి. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ మాట చెప్పేటప్పటికి అమ్మాయిని బతికాలనుకొని వెంటనే నమ్మకంతో చేసి చెప్పాడు. హల్లెలూయా. ఒక మాట మీరు గమనించాలి, ఓచ చేయగలవాడు ఏ చెయ్యి, ఏమాత్రం శక్తి లేదు ఆ చేతులు, చచ్చుబడిపోయిన చెయ్యి నమ్మకంతో లేపాడు, లేపటంలోనే సగం స్వస్థ వచ్చేసింది. హల్లెలూయా. రక్తస్రావణ స్త్రీ విషయంలో కూడా అదే కదా, నమ్మకంతో 18 సంవత్సరాల నుంచి రక్తం పోతున్నా కూడా నమ్మకంతో అవకాశం లేకపోయినా జనసమూహాలు అడ్డం వచ్చినా చొచ్చుకొని బలహీన స్థితిలో కూడా ఎట్ల పుట్ట వెళ్ళి ఆయన వెనకట్టుగా వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టుకున్నా నేను బాగుపడతానని విశ్వాసం చూశారు సహోదరి. హల్లెలూయా. తన విశ్వాసాన్ని బట్టి అద్భుతమే చూసింది దానిలో. వెంటనే రక్తదారులు కట్టబడి అంట, ప్రభావం ఆమెలోకి వచ్చిందంట, తనలో స్వస్థత కలిగినట్టు తనకు అర్థమైపోయింది, తన బాధ నివారణ అయిపోయింది. హల్లెలూయా. బాధ ఏమైపోయింది? నివారణ అయిపోయిందండి. వారు సహోదరుగా నేను అంటాను, యోచ చేయగలిగిన వాడు ఓపిక చూసుకుని చేయెత్తాడు. అమ్మో ఈ పెట్టబొట్టను బాగు చేయ ప్రభు అన్నట్టు విశ్వాసంతో చేయి పైకెత్తేటప్పటికి వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. వాడు చెయ్యి చాపగా, చెప్పండి, చెయ్యి చాపగా ఆ రెండో దాని వల్లే ఇది కూడా బాగుపడిందంటే, రెండో దాని వల్లే యేసు ప్రభు టచ్ చేశాడా, కొబ్బరి నూనె పోసాడా, నోట్లో కూర్తాను చేతి కుత్తు పూసాడా, వందనాలు రేపు నుంచి రాదేమో కొబ్బరి నూనెకి ఎవడు, ఇది ఇప్పుడు అవసరమే. కానీ ఆనాటి కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారి మాట కన్నా గొప్పదేముంది? యేసు ప్రభు అంటారు ఒక సందర్భంలో, ఇవాళ దేవాలయం మనకు గొప్పదే కానీ దేవాలయం కన్నా గొప్పవాడు ఆయన అంటారు. హల్లెలూయా. దేవాలయం గొప్పదే, దేవాలయం కంటే మోషే గొప్పవాడే, మోషే కంటే యోనా గొప్పవాడే, యోనా కంటే ఉన్నారు మీరు ఇక్కడ. అలా ఈ రోజున నేను అంటాను, కొబ్బరి ఇప్పుడు అవసరం మనకి, కానీ దీనికంటే యేసే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రభు చూడండి, చెయ్యి చాపగానే, చూడండి అక్కడ అద్భుతం చూడండి, చెయ్యి చాపగానే యేసు ప్రభు టచ్ చేయకుండానే ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుకున్నాడని లేఖనాలు చూసాం. హల్లెలూయా. వాక్యంలో చూడండి, ఇది కూడా రెండో దాని వల్లనే, రెండో చేయి దాని వల్ల ఇది కూడా ఏమైపోయిందంటే బాగుపడిందంటే. హల్లెలూయా. అంత పరిశీలన వెలపలకపోయి ఆయన ఎలా సంహరించమా అని యేసు ఆ సంగతి తెలుసుకొని బహుజనులు ఆయనను, ఆ మాట అండర్లైన్ చేయి, బహుజనులు ఏం చేశారు, వీళ్ళు పరిశీలనకి ఇలాంక ఇవ్వడానికి చూడాలి. అమ్మో ఎంత గొప్ప కార్యం,
ఆ ఓర్చ చేయగలివాడి దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. ఆయన మాటలోనే స్వస్థ ఉంది. హల్లెలూయా. మాట మాత్రం సెలవిస్తే ఓర్చ చేయగలివాడు ఏమయ్యాడు? స్వస్థ. ఏమన్నాడు యేసయ్య? చేయి చాపు అన్నాడు, అంతే. హల్లెలూయా. అందుకని సహోదరి సహోదరుడా, బహుజన సమూహంలో ఆయనను వెంబడించారు. ఆయన వెంబడించిన వారందరినీ కూడా స్వస్థపరిచి వారికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, వెంబడించే వారికి కావాల్సిన ఆధిక్యత, వెంబడించే వారికి కావాల్సిన మొట్టమొదటి ఆధిక్యత చెప్పాను. వాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తున్నాడని చెప్పాను. రెండోది ఏంటంటే, వెంబడించిన వారందరికీ స్వస్థ వచ్చింది. హల్లెలూయా. అంటే వాళ్ళ క్రైస్తవ సమాజంలో స్వస్థత 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 ప్రార్థనలు నిజమే. నువ్వు నిజంగా ప్రభువుని నమ్మి ఉన్నట్టుగా జాగ్రత్తగా మనం ప్రభువుని వెంబడించగలిగితే ఖచ్చితంగా మన ప్రభు స్వస్థపరచగలిగాడు. హల్లెలూయా. మరి మనందరి జీవితాల్లో అనేక సందర్భాలు కలిగిన స్వస్థత ఆయన చేసినాయి కదా. నిజం. దేవుడు మనకు చేసిన స్వస్థతలు, దేవుడు మనకు చేసిన మేలులు, దేవుడు మనకిచ్చిన మన జీవం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఈ రోజున. హల్లెలూయా. అందుకనే స్వస్థపరచగలిగిన వాడు, వెంబడించే వారికి స్వస్థత దేవుడు ఇస్తాడు. అందుకని బ్రతుకాలం ఎవరిని వెంబడించాలి? మనం ప్రభువునే వెంబడించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్దాం. 12-15 చూసారా? ఇప్పుడు అదే చదివింది మనం. 19-21 చూడు. మందకి ఆహారం హల్లెలూయా. అవును, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. నేను గతంలో కూడా చెప్పాను, కానాను విందులో కూడా సహోదరి సహోదరుడా ఆయన ఏమి చేయలే. చెప్పిన మాట వారు విన్నారు కనుక అంచుల మట్టుకు నీటితో రాతిబాను నింపారు కనుక నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. హల్లెలూయా. మాట వినటంలో అద్భుతాలు జరుగుతాయి. చేయి చాపమన్నప్పుడు చాపగానే రెండో దాని వల్ల ఆ చేయి బాగుపడేది. అలాగే ఈ మాటను నమ్మి ఇష్టం చేసుకొని ఆయనను వెంబడించిన వారందరికీ స్వస్థ ఇచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ఇంకా వెంబడించే వారు కలిగి ఆధిక్యత రెండు చెప్తాను. 19-21 అందుకు యేసు పరిపూర్ణము అవుటకు కోరిన ఎడల బేదలకిచ్చి ధనము కలుగును వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి అండి ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు. ఏ యవనస్తుడు? ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు. మంచిదే, విశ్వాసంతో వచ్చాడు, నమ్మకంతో వచ్చాడు. వచ్చి ప్రభు యేసుక్రీస్తుని అడిగిన మాట ఏంటంటే, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఆ మాటకు ప్రభు చెప్పాడు. తెలుసు కదా, ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలన్నీ చక్కగా పాటించయ్యా, తల్లిదండ్రులు గౌరవించు, అబద్ధమాడ మాకు, నరాజ్ చేయ మాకు, ఈ మాటలు ఏవైతే వీటిని పాటించమన్నప్పుడు అవన్నీ నేను చేస్తానని చెప్పాను. అవన్నీ నేను ఎప్పుడు కూడా మనం ఒక మాట చెప్పాలా, మనల్ని బట్టి మనం అతిశయించడానికి ఎప్పుడు మనం సరిపోం. అన్ని చేస్తున్నాం అంటే ఏం సరిపోతున్నాం? మనం అన్ని చేస్తున్నాం అనేది మనం చెప్తే కాదు, ఆయన చెప్పాలి ఒక రోజు. హల్లెలూయా. ఆ మాటని సరే ప్రభు ఆ ప్రకారం నేను నడుస్తానని ఒక మాట వెళ్ళి శుభ్రంగా జీవితకాలం అంతా నమ్మకంగా జీవిస్తానని చెప్పేసి ధనం పెట్టి వెళ్ళిపోతే అయిపోయాయి శుభ్రంగా. ఖచ్చితంగా రేపొద్దున జీవితకాలం అంతా దేవుని సేవ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా రేపొద్దున నిశ్చయం అదే వస్తుందా రాదా? ఖచ్చితంగా వచ్చు. కానీ నేను అలా చేస్తానని తన బట్టి తాను అతిశయించినప్పుడు ప్రభు అన్నారు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏమవ్వాలి? పరిపూర్ణుడు అవ్వాలంటే ఉన్నదంతా అమ్మేసి నన్ను వెంబడించు, నాకు పరిపూర్ణత వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మరి అతిశిస్తున్నావు కదా, అతిశిస్తున్నావు కాబట్టి చెప్పాడు అన్నమాట. సమస్తము వదిలేసి సమస్తము ఇచ్చేసి నీవు నన్ను వెంబడిస్తే నీకు పరిపూర్ణతలోకి వస్తావు. పరిపూర్ణతలో సంపూర్ణమవుతుంది. నీ వల్ల వద్దా? వెంటనే యవనస్తుడు మిగులు వ్యసనపడి, మిగులు ఆస్తి గలవాడు గనక మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు అన్నమాట. హల్లెలూయా. వెళ్ళిపోయాడా వెంబడించాడా?
అందుకని నేను దాన్ని బట్టి ఆ మాటను బట్టి అతడికి నిత్యరాజ్యం లేదు, నిత్య జీవంలోకి ప్రవేశించడం. అందుకని చాలాసార్లు మీతో అంటాను, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడంటే, దేవుడిని నమ్ముకున్నవాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అందుకని దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, వెంబడించే వారికి పరిపూర్ణతలోకి వస్తారు. వెంబడిస్తే ఏమొస్తుంది? మన పరిపూర్ణంగా దేవుడి సమస్త విషయాల్లో చేయగల సమర్థుడు అంటే. హల్లెలూయా. 28వ వచనం అక్కడ ముగిస్తాను. యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, చూడండి, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ప్రభువుని వెంబడించే వారికి అంటే, ఒక రోజున పేతురు గారు, ఇప్పుడు మన బ్యాచే, ఏ బ్యాచ్ నేనంట, ఆ బ్యాచే మనం అంటాను. పేతురుకి దేవుని పని చేస్తే చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు పేతురు మనం ముందు పెడుతున్నాం, కానీ అట్లాంటి సందేహాలు మనందరి జీవితాలు ఉండయి. హల్లెలూయా. పేతురు దేవుని వెంబడిస్తున్నప్పుడు ఒక రోజున ఆలోచన, అయ్యా 27వ వచనం అంటాడు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించదము కదా, మాకేం దొరుకుద్దని యేసుని అడిగాడు. మాకేమి వెంబడిస్తున్నాం కదా, ఏమండి, వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుద్దని యేసయ్యను ఒక రోజున పేతురు అడిగింది. ఆ మాటకు ప్రభు చెప్పాడు, ఏం దొరకపోవటం ఏంటి పేతురు, మీరు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించారు కదా, చక్కగా నన్ను ఫాలో అయ్యారు కదా, ఆ సేవలో పనిలో పరిచయంలో నన్ను వెంబడించారు కనుక ఏం దొరుకుతుందో చెప్తాం వినండి అని చెప్తూ అంటారు కదా. పునర్జీవమందు, పునర్జన్మ, మళ్ళీ ఏ జన్మ? ఇప్పుడు లోకంలో అయితే అన్యులు 7 జన్మలు నమ్ముతున్నారు. మన పునర్జన్మ ఏంటంటే తిరిగి పునరుద్ధానము. హల్లెలూయా. పునరుద్ధానమే పునర్జన్మ. పునరుద్ధానమే మనం నమ్ముతుంది ఏంటి? రోజున పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం, పునరుద్ధానుడైన యేసుని నమ్ముతున్నాం. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. హల్లెలూయా. తిరిగి లేచిన ప్రభువుని మనం నమ్ముతున్నాం కనుక ఇవాళ మన నమ్మకం ఏంటంటే, ప్రభువుని వెంబడిస్తే బ్రతుకాలం అంతా పునరుద్ధానంలో తిరిగి మనల్ని కూడా ఆయన లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకన్నా ధన్యతంగా రేపొద్దున ఆస్తి లేపుద్దా? ధనవంతుడు ఆస్తి ధనవంతుడిని లేపిందా? లేపలా. నెమ్మదికర స్థలంలో ఉంచగలిగిందా? లేదు. సహోదరుడా, ఈనాడు వాక్యమైన మన అందరి జీవితాలు మనం గమనిస్తే, వాళ్ళ దేవుని వాక్యంలో దేవుని మనం నిజంగా బ్రతుకాలమంత నమ్మకం వెంబడిస్తే మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, పునరుత్థానంలో తిరిగి మనము లేపబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు అనాథులుగా విడిచిపెట్టాడు. బ్రతుకాలమంతా ఆయన వెంబడించాం కదా, ఇష్టం చేసుకుని ఆయన నమ్మకం కలిగి జీవించాం కదా, చచ్చే క్షణాలు కూడా ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని అన్నాం కదా. అంటారా? అనండి. చచ్చేటప్పుడు ఆ క్షణం మళ్ళీ అవకాశం ఉండలేదు, ఇప్పుడు నుంచి అంటా ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో లేదు చచ్చేటైనా మనకి తెలిసి చచ్చిపోతాము, తెలవ చచ్చిపోతాము, గుర్తుని చచ్చిపోతాము, గుర్తురా చచ్చిపోతాము. చెప్పే అవకాశం ఉందో లేదో ఇప్పుడు నుంచి అనుకుంటే పాలవ మాట. నా ఆత్మను సన్నిధి చేసుకోవాలి, నన్ను మాత్రం విడిచిపెట్టద్దయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టద్దయ్యా. హల్లెలూయా. పాస్టర్ గారు 70 అంటున్నారు, మొన్న మధ్య 80 అంటున్నారు. 79వ సంవత్సరం నుంచి గట్టిగా ప్రార్థన చేస్తా పాస్టర్ గారు. వద్దమ్మా, మనకు అంత టైం ఉందో లేదో తెలియదు, రేపు గ్యారంటీ లేదు జీవితాల మీద, రేపు శ్రేష్ట బర్త్డేకి వస్తామో లేదు, దేవుని చెప్తాం అవ్వాలి, అంతే కదా. హల్లెలూయా. అందుకని సహోదరుడా, నేనేమంటానంటే, ఏనాటికానాటి ప్రార్థనలో మన ఆత్మను దేవునికి ముందే సమర్పించుకోవాలి. అప్పుడు రెడీ, నీ ఇష్టం ప్రభు, నీ ఇష్టం. ఏ టైం అయినా, ఏ ఏర్పాటైనా సిద్ధపడగలిగి ఉండాలి. సిద్ధపడిన వాడు, నమ్మిన వాడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. అయ్యా ఐఎమ్ రెడీ అన్నట్టుగా, ప్రభా నీ చిత్తం అయ్యా, ఉంటే పౌలు గారి లాగా, ఉంటే నీ పని, చస్తే లాభం అన్నట్టుగా పనిచేయండి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట మనకి ఎంత భరోసా అండి. ఈరోజు ఏమన్నాడు యేసయ్య? ఖచ్చితంగా రేపొద్దున పునరుత్థానం ముందు మీరు తిరిగి లెగుస్తారు. అంతేకాకుండా వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, రేపొద్దున సింహాసనం ఎదుట ఆశ్చర్యుడై నేను ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆశ్చర్యులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. 12 సింహాసనాలు. ఎన్ని? 12 సింహాసనాల మీద మీరు 12 సింహాసనాలు నేను మీకోసం అక్కడ వేస్తున్నాను. అబ్బాయి అది పరిస్థితి.
వాళ్ళు నిజంగా పేతురు గారు ఆ మాటలు, శిష్యులు ఆ మాటలు బాగా విశ్వసించారు, నమ్మారు, నమ్మకంతో జీవించారు కనుకనే ఆ తర్వాత యేసు ప్రభు మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మశక్తి పొందుకున్న తర్వాత ఒక్కొక్కరు ప్రాణాలు పోవడానికని ఇష్టపడ్డారు తప్ప యేసును దేవుడిగా ప్రకటించడం మానుకోలేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసును దేవుడిగా ప్రకటిస్తూనే ఉంటారు. వాళ్ళకి అర్థమైంది వాక్యపు లోతుల్లోకి వెళ్ళారు. వాక్యం మాకు అర్థమైంది కనుక రేపు ఆయన ఇచ్చే పునరుద్ధానం మాకు కావాలి, ఆయన ఇస్తానన్న 12 సింహాసనాలు మాకు కావాలి. ఆయన మాట తప్పని వాడు, చెప్పండి మాట, హల్లెలూయా, మాట తప్పని వాడు ఆయన. ఆ ప్రకారం తప్పనిసరిగా ఆయన చేస్తాడని విశ్వాసంతో వారు నమ్మారు కనుక సావనైన సిద్ధమారు. అందుకని శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. శిష్యులందరూ మామూలు జనరల్గా వాళ్ళకి చావచ్చి చచ్చిపోవాలి, అందరూ దేవుని కోసం చనిపోయినారు, అందరిని చంపేశారు లోపల. అయినా కూడా వారి ఇష్టంతోనే సత్య క్షణం వారు చేస్తామని తెలుస్తున్న క్షణాన్ని కూడా ఖచ్చితంగా విశ్వాసంతోనే వారు చచ్చిపోయారు. పేతురు లాంటి వారు అయితే నేను అర్హుడు కాదు, నా చివరి కోరిక తలకిందుగా సిలువేయించుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తల నరికి చంపబడ్డాడు. అట్లా ఒక్కొక్కరు ఒక రకంగా సహోదరి. హల్లెలూయా. అసలు ఏదేమైనా కూడా ఇవాళ వాక్యం మనకు అర్థమైతే ప్రభు అన్నమాట సింహాసనం మీద ఆశీర్వడమే కాకుండా 12 గోత్రాల వరకు మీరు తీర్పు తీస్తారు. 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చే అధికారం నేను మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను అర్థం చేసుకొని మన ఆత్మ జీవితం మనం కొనసాగిద్దాం. చివరి మాట, నా నిమిత్తము. చెప్పండి, ఎవరి నిమిత్తం? అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. హల్లెలూయా. అట్టను ఇప్పుడు వెళ్ళంగానే ఎడాపులు ఇచ్చారు అంటే దేవుని పనికి అడ్డం వస్తే, దేవుడు కావాలా మేం కావాలని భార్య అడ్డం వచ్చినా, దేవుడు కావాలా నేను కావాలని తల్లిదండ్రులు అడ్డం వచ్చినా, దేవుడు కావాలా మేం కావాలని పిల్లలు అడ్డం వచ్చినా, అట్లాంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు దేవుడినే మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుడినే కోరుకుని అవసరమైతే వారినైనా పక్కన పెట్టాలి, కానీ దేవుడిని మనం పక్కన పెట్టుకోవచ్చు. దేవుడినే మనం వెంబడించగలిగితే అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఇదియో కాక, వాక్యంలో సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు ఇంట్లైనను విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందుకుంటాడు. ముందు ఆ మాట కదా. ఎన్ని రెట్లు పొందుకుంటాం? ఒక అమ్మా నాన్న 100 అమ్మా నాన్న, ఒక అప్పా చెల్లె 100 అప్పా చెల్లె. ఇప్పుడు మనందరం అధికారి బ్యాచ్. హల్లెలూయా. బ్యాండ్ మేళం బ్యాచ్, తెనాలి బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా గుంటుపల్లి బ్యాండ్ మేళం బ్యాచ్. అవునా కాదు? మంచి బ్యాచ్ అమ్మా, పొగిడాను. హల్లెలూయా. అందుకని చివరికి అంటున్నాడు ఇదియో కాక నిత్య జీవము సొంతం తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈ మాట ఎంత బాగుంది. ఇదియో కాక నిత్య జీవము. ఇప్పుడు అందుకే మనం తెప్పలండి. ఏ జీవం కావాలి? లేకపోతే దానికోసం మనం తెప్పలేండి. నిత్య జీవము మీరు స్వతంత్రించుకుంటారు. ఎవడది ప్రత్యేక ఇచ్చేది కాదు, నువ్వు వెంబడిస్తా ఉండు, నీకు అదే దొరుకుతుంది. హల్లెలూయా. సహోదరా, ఈ మాటలు సంపూర్ణ సమర్పణ చేసినప్పుడు మా తండ్రి ఆత్మను సంపూర్ణ సమర్పణ చేసినప్పుడు చివరి మాట, ఇదియు కాక జీవమును మీరు స్వతంత్రించుకుంటారు. ఇంతేకాకుండా మొదటి వారు అనేకులు కడపటి వారగుదు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదులని ప్రభు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ప్రభువుని జీవితకాలం అంతా వాక్యం అర్థమైన తర్వాత దేవుని జాగ్రత్తగా వెంబడించడం ఆల్రెడీ మొదలుపెట్టాం కనుక మనందరం వెంబడించే బ్యాచ్ కనుక ఏ పరిస్థితి వచ్చినా చక్కగా ఆయన వెంబడిద్దాం. వెంబడించే వారికి కావాల్సిన అర్హతలు ఏంటో చెప్పాడు. వెంబడించే వారికి దేవుడు ఇచ్చే ఆధిక్యతలు, దీవెనలు దేవుడు చెప్పాడు కనుక అవన్నీ మనం స్వతంత్రించుకొని
బ్రతుకాలం అంతా ఆయన పని కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన. మహోన్నతుడ మహాగండ నిజోగి తండ్రి సమాధానకర్త సర్వశక్తి మంత్రుల సర్వాధికారి సకల ఆశీర్వాద కారణంతో గొప్ప దేవుడు అనికి ఉంటున్నాను. మరో చక్కని సమయం ప్రభు అవకాశం నాకు మాకు ఇచ్చే కాబట్టి వందనాలు. ఈ సమయంలో జరిగిన